హాయ్ స్టూడెంట్స్, ఈరోజు మనం చూడబోయే టాపిక్ ప్రాసెస్ స్టేట్స్. ప్రీవియస్ క్లాస్లో మనం ప్రాసెస్ మేనేజ్మెంట్కి సంబంధించి టోటల్ ఇంట్రడక్షన్ అనేది మనం చూడడం జరిగింది. సో ఈరోజు ఇప్పుడు దానికి సంబంధించి స్టేట్స్ ఏంటి అనేది చూద్దాం. అండ్ ప్రీవియస్ క్లాస్లో మనం యాట్రిబ్యూట్స్ కూడా క్యారెక్టరిస్టిక్స్ కూడా మనం డిస్కస్ చేసుకున్నాం ప్రాసెస్కి సంబంధించి. సో ఇక్కడ ఏంటంటే మనం ప్రాసెస్ అనేది స్టార్ట్ చేసిన తర్వాత, సో వాట్ ఈస్ ప్రాసెస్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసిందా. ఇది ప్రాసెస్ అంటే ఏంటంటే మనం ఏదైనా ఒక ప్రోగ్రామ్ తీసుకుని రన్ చేసే కాన్సెప్ట్నే మనం ప్రాసెస్ అంటాం. అంటే ఒక ప్రోగ్రామ్ రన్నింగ్లో ఉండడాన్ని మనం ప్రాసెస్ అంటాం. అయితే ఒక ప్రోగ్రామ్ రన్నింగ్లోకి వెళ్ళే బిఫోర్గా మనకి అక్కడ ఏమేం స్టేట్స్ని మనం వెళ్తూ ఉంటాము అండ్ రన్నింగ్లోకి వచ్చే బిఫోర్ అది ఏ స్టేట్లో ఉంటుంది అనేది మనం ఇప్పుడు చూద్దాము. సో టోటల్ మనకి ఎన్ని స్టేట్స్ ఉన్నాయి అంటే 7 స్టేట్స్ ఉంటాయి. మనకి ప్రాసెస్కి సంబంధించిన స్టేట్స్ ఎన్ని అంటే టోటల్ 7 స్టేట్. అంటే 7 స్టేట్స్ మీన్స్ 7 సిచ్యువేషన్స్లో మనకి ప్రాసెస్ని వన్ బై వన్ మూవ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఏం చేస్తుంది అంటే ఒక న్యూ పొజిషన్, దట్ ఈస్ న్యూ స్టేట్. ఫస్ట్ ఏంటంటే న్యూ స్టేట్ మీన్స్ మనకి ఒక ప్రాసెస్ని కొత్తగా మనం క్రియేట్ చేసుకునే స్టేట్నే మనం న్యూ స్టేట్ అంటాం. కానీ దాన్ని ఇంకా మనం ఎక్కడా కూడా స్టార్ట్ చేయలేదు, జస్ట్ దాన్ని క్రియేట్ చేసాం అంతే. వన్స్ క్రియేట్ చేసిన తర్వాత దాన్ని మనం నెక్స్ట్ ఎక్కడికి వెళ్తాము, రెడీ స్టేట్లోకి తీసుకువెళ్తాం. సో రెడీ స్టేట్లోకి తీసుకువెళ్ళడం అంటే బిఫోర్ గోయింగ్ టు రన్ మనం అక్కడ రెడీ స్టేట్లో జస్ట్ వెయిట్ చేస్తాం. అంటే రన్నింగ్ అవడానికి అక్కడ రెడీ అవుతాం అనమాట. సో దెన్ న్యూ స్టేట్ అనేది జస్ట్ క్రియేషన్. ఆఫ్టర్ క్రియేషన్ మనం రెడీ స్టేట్. ఓకే, సో నెక్స్ట్ రెడీ అయ్యాం. ఓకే, ప్రాసెస్ అనేది మనకి రన్ అవ్వడానికి అన్ని పాసిబిలిటీస్ తీసుకుని మనం రెడీ స్టేట్లోకి అనేది వచ్చామనుకోండి. నెక్స్ట్ రెడీ స్టేట్ నుంచి ఆఫ్టర్ దట్ మనం సమ్ మెథడ్స్ కాలింగ్ ద్వారా మనకి ఎక్కడికి వెళ్తాము, రన్నింగ్ స్టేట్కి వెళ్తాం. సో దట్ ఈస్ రన్నింగ్ స్టేట్. ఆఫ్టర్ అంటే ఇక్కడికి టోటల్ మనకి ఎన్ని స్టేట్స్ వచ్చినాయి, న్యూ స్టేట్, రెడీ స్టేట్ అండ్ రన్నింగ్ స్టేట్. రెడీ స్టేట్ అనేది ఎప్పుడు జరుగుతుంది అంటే ఆఫ్టర్ క్రియేషన్ ఆఫ్ ది న్యూ ప్రాసెస్. మనకి న్యూ స్టేట్ తర్వాత కంపల్సరీగా ప్రాసెస్ అనేది రెడీ స్టేట్లోకి వస్తుంది. రెడీ స్టేట్ నుంచి మనం ఎప్పుడైతే ఆ ప్రాసెస్ని రన్నింగ్లోకి తీసుకువెళ్ళామో అప్పుడు మాత్రమే మనకి రన్నింగ్ స్టేట్లోకి మూవ్ అవుతుంది. సో సమ్ ఎనీ ఇష్యూస్ మనం రెడీ స్టేట్ నుంచి రన్నింగ్ స్టేట్లోకి వెళ్ళకుండా కూడా ఐడియల్ అయిపోయే సిచ్యువేషన్స్ ఉంటాయి. సో అలాంటి టైంలో రెడీ స్టేట్ అనేది రన్నింగ్ స్టేట్కి వెళ్ళదు. ఇక్కడికి మనం 3 స్టేట్స్ అనేవి చూసాం. ఈ రెండిటికి మధ్యలో కూడా మనకి ఏం స్టేట్ ఉంటుంది అంటే దట్ ఈస్ వెయిటింగ్ స్టేట్. ఓకే, అంటే రెడీ నుంచి రన్నింగ్లోకి వెళ్ళే మధ్యలో మల్టిపుల్ ప్రాసెసెస్ ఉంటాయి కాబట్టి ఆ మల్టిపుల్ ప్రాసెసెస్ అనేవి వన్ బై వన్ రన్నింగ్లోకి వెళ్ళేటప్పుడు మధ్యలో వెయిట్ చేసే స్టేట్ ఏంటంటే వెయిటింగ్ స్టేట్. ఓకే, నెక్స్ట్ ఈ కంప్లీట్గా ఆఫ్టర్ కంప్లీటింగ్ ఆల్ వర్క్స్ ఆర్ ఇన్ బిట్వీన్ వర్క్స్ టర్మినేటెడ్ అంటే మనకి ఇక్కడ ఎగ్జిట్ అన్నమాట. సో మనకి ఇక్కడ ఏమవుతుంది, టోటల్ ప్రాసెస్ అనేది టెర్మినేట్ అయిపోతుంది. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ న్యూ స్టేట్ నుంచి మనం రెడీ స్టేట్కి వస్తాము అండ్ రెడీ స్టేట్ తర్వాత మనకి డిస్పాచ్ ద్వారా ఎక్కడికి వెళ్తాము అంటే రన్నింగ్ స్టేట్కి వెళ్తాం. సో దిస్ ఈస్ డిస్పాచ్. ఓకే, నెక్స్ట్ ఇది ఈ న్యూ నుంచి రెడీ స్టేట్కి వచ్చేసరికి అడ్మిటెడ్. అండ్ ఆఫ్టర్ దట్ రన్నింగ్ స్టేట్ తర్వాత కూడా సమ్ సిచ్యువేషన్స్ మనకి ఏదైనా ఇంటరప్ట్ అయితే అంటే మన ప్రాసెస్కి ఏదో మధ్యలో ఇంటరప్ట్ అయి ప్రాసెసింగ్ అనేది ఆగిపోయింది అనుకోండి, అగైన్ రన్నింగ్ స్టేట్లోంచి మళ్ళీ మనం రెడీ స్టేట్లోకి వస్తాం. ఆ రెడీ స్టేట్లోకి వచ్చేటప్పుడు మనం కాల్ చేసేది ఏంటంటే మనం యాక్సెస్ చేసే కాన్సెప్ట్ దట్ ఈస్ ఇంటరప్ట్. అంటే దట్ ఈస్ సిచ్యువేషన్ ఇంటరప్ట్. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు రెడీ నుంచి రన్నింగ్ నుంచి ఎప్పుడు వెయిటింగ్లోకి వస్తాము అంటే మనం రెడీ నుంచి అయినా వెయిటింగ్లోకి రావచ్చు. అంటే మనం రన్నింగ్ కోసం రెడీగా ఉన్నాము కానీ మధ్యలో ఏదో సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు మనం రన్నింగ్లోకి వెళ్ళకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ వెయిటింగ్ పొజిషన్లో నుంచి తర్వాత రన్నింగ్ పొజిషన్లోకి వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. లేదు రన్నింగ్ పొజిషన్లో నుంచి మనం వెయిటింగ్లోకి వస్తాం. అయితే మ్యాక్సిమం టు మ్యాక్సిమం మనకి రెడీ నుంచి రన్నింగ్లోకి వెళ్ళిన తర్వాత రన్నింగ్లో ఏమైనా ఇంటరప్ట్స్ వస్తేనే మనం వెయిటింగ్లోకి వస్తాము. మ్యాక్సిమం రెడీ నుంచి వెయిటింగ్ అనేది అసలు జరగదు, తక్కువ. సో రన్నింగ్ నుంచి వెయిటింగ్ అండ్ వెయిటింగ్ కంప్లీట్ చేసుకున్న తర్వాత మళ్ళీ రన్లోకి వెళ్ళాలి అంటే ఫస్ట్ అది ఏమవ్వాలి, రెడీ అవ్వాలి. సో దిస్ ఈస్ రెడీ. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ న్యూ స్టేట్ నుంచి రెడీ స్టేట్కి వచ్చిన తర్వాత రెడీ స్టేట్ నుంచి రన్నింగ్లోకి వెళ్ళిన తర్వాత
రన్నింగ్ నుంచి మనకి ఏదైనా ఇంటరప్ట్ వచ్చినా లేదు వేరే ప్రాసెస్కి టైం అనేది టర్మినేషన్ అయినా కూడా మనకి వెయిటింగ్ స్టేట్లోకి వచ్చి వెయిటింగ్ స్టేట్ నుంచి అగైన్ రన్నింగ్లోకి వెళ్ళాలి అంటే మనం రెడీ స్టేట్ నుంచి రన్నింగ్ స్టేట్లోకి వెళ్తూ ఉంటాం. సో దిస్ ఈజ్ ఇన్పుట్ అవుట్పుట్ కంప్లీషన్. దిస్ ఈజ్ ఇన్పుట్ అవుట్పుట్ వెయిట్. అక్కడ జనరల్గా మనకి వాల్యూస్ మీద బేస్ అయ్యేటప్పుడు మనకి అక్కడ వెయిటింగ్ అనేది జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ ఆఫ్టర్ కంప్లీటెడ్ రన్నింగ్ ప్రాసెస్, మొత్తం మనకి రన్నింగ్ ప్రాసెస్కి సంబంధించి రన్నింగ్ అంతా కంప్లీట్ అయిపోయింది అంటే దెన్ వీఆర్ గోయింగ్ టు ది టెర్మినేటెడ్ స్టేట్. సో దిస్ ఈజ్ ఎగ్జిట్. ఇది మొత్తం మనకి టోటల్గా ప్రాసెస్కి సంబంధించిన స్టేట్, న్యూ స్టేట్, రెడీ స్టేట్, వెయిటింగ్ స్టేట్, రన్నింగ్ స్టేట్, టెర్మినేటెడ్ స్టేట్. ఇవి మామూలుగా స్టేట్స్. అయితే మనకి సిచ్యువేషన్స్కి వచ్చేసరికి టోటల్గా 7 టైప్స్ ఆఫ్ సిచ్యువేషన్స్ ఉంటాయి. అవేంటంటే మనకి ఫస్ట్ వన్ న్యూ, and the second one ready, and third one running, so that is run, fourth one wait, and fifth one terminated or complete, next sixth one suspended ready, and seventh one suspended block. సో ఇప్పుడు వీటి గురించి చూద్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ న్యూ. వాట్ ఈస్ న్యూ? మనం కొత్తగా ప్రాసెస్ క్రియేట్ చేసుకుంటే దాన్నే మనం న్యూ స్టేట్ అంటాం. సో దట్ ఈస్ న్యూలీ క్రియేటెడ్ ప్రాసెస్. నెక్స్ట్ రెడీ మీన్స్ ఆఫ్టర్ క్రియేషన్ తర్వాత మనకి రన్నింగ్కి రెడీ అయ్యే కాన్సెప్టే రెడీ స్టేట్. నెక్స్ట్ వన్ రన్. ప్రెజెంట్ ఏ ప్రాసెస్ అయితే రన్ అవుతుందో అదే మనకి రన్నింగ్ స్టేట్. మనకి ఇవన్నీ కూడా సిపియులో రన్ అవుతాయి కాబట్టి ఇన్ సిపియు ఓన్లీ వన్ ప్రాసెస్, సింగిల్ ప్రాసెసర్ అయితే కనుక మనకి వన్ ప్రాసెస్ మాత్రమే ఎట్ ఏ టైం రన్ అవుతుంది. మల్టిపుల్ ప్రాసెసర్స్ అయితే కనుక మనకి ఎన్ని ప్రాసెసర్స్ ఉన్నాయో అవన్నీ కూడా మనకి మల్టిపుల్ టైమ్స్ ఒకేసారి మల్టిపుల్ అనేవి మనకి ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటాయి. సో నెక్స్ట్ వన్ వెయిట్ వచ్చేసరికి ఎప్పుడైతే ప్రాసెస్ అనేది ఇన్పుట్ అవుట్పుట్ యాక్సెస్ కోసం రిక్వెస్ట్ చేసిందో దెన్ ఇట్ ఈస్ మూవింగ్ టు ది వెయిట్ స్టేట్. ఇన్పుట్ అవుట్పుట్ యాక్సెస్. ఆఫ్టర్ కంప్లీషన్, కంప్లీషన్ మీన్స్ మొత్తం ప్రాసెస్ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది. సో ద ప్రాసెస్ కంప్లీటెడ్ ఇట్స్ ఎగ్జిక్యూషన్. నెక్స్ట్ ఇప్పుడు మనకి ఇవి నార్మల్ స్టేట్స్. అయితే సస్పెండెడ్ రెడీ, సస్పెండెడ్ బ్లాక్ మనకి ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది అండ్ ఎప్పుడు ఆ సిచ్యువేషన్స్ వస్తాయి అంటే సస్పెండెడ్ రెడీ అనేది రెడీ క్యూ నుంచి మనం ఫుల్ కానీ లేదు సమ్ ప్రాసెసెస్ అనేవి మూవ్ టు ది సస్పెండెడ్ రెడీ స్టేట్. అంటే వెన్ ద రెడీ క్యూ బికమ్స్ ఫుల్, మనం ప్రాసెస్ అనేది మనం ఎంటర్ అయ్యేటప్పుడు వన్ బై వన్ క్యూలో మనం ఎలా అయితే నుంచుంటామో సేమ్ అలానే ప్రాసెసెస్ కూడా క్యూలో వెయిట్ చేస్తూ ఉంటాయి. అలాంటి సిచ్యువేషన్స్లో మనకి ఆ క్యూ అనేది ఫుల్ అయిపోయింది. క్యూ అనేది ఫుల్ అవుతున్నప్పుడు అసలు మనం క్యూలోకి వెళ్తేనే కదా ప్రాసెస్ అనేది సిపియులో రన్నింగ్ స్టేట్లోకి వెళ్తుంది. కానీ మనకి క్యూలో కూడా ప్లేస్ లేదు. అలాంటప్పుడు ఇది ఎక్కడ వెయిట్ చేస్తుంది అంటే సస్పెండెడ్ రెడీ స్టేట్లోకి వెయిటింగ్ వెళ్తుంది. సో దట్ ఈస్ ద సస్పెండెడ్ రెడీ స్టేట్. మూవ్ టు దిస్ స్టేట్. నెక్స్ట్ సస్పెండెడ్ బ్లాక్. మనం వెయిటింగ్ క్యూ నుంచి ఫుల్ అయిపోయి వెన్ వెయిటింగ్ క్యూ బికమ్స్ ఫుల్. సో ఇందాక కూడా మనం ఏం చేస్తాము, సస్పెండెడ్ రెడీ స్టేట్లో కూడా ఎప్పుడైతే రెడీ క్యూ అనేది ఫుల్ అయిందో అప్పుడు మనం సస్పెండెడ్ రెడీలోకి వెళ్ళాం. ఇక్కడ ఎప్పుడనేది కంప్లీట్గా వెయిటింగ్ క్యూ, రెడీ క్యూ వేరు, వెయిటింగ్ క్యూ వేరు. సో వెయిటింగ్ క్యూ అనేది ఎప్పుడైతే ఫుల్ అయిందో అప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాము అంటే సస్పెండెడ్ బ్లాక్లోకి వెళ్తాం. సో దెన్ వెన్ becomes full. Okay,
సో దిస్ ఇస్ కంప్లీట్లీ అబౌట్ ద ఇన్ఫర్మేషన్ అబౌట్ ద ప్రాసెస్ స్టేట్స్. అయితే మనకి ఇక్కడ డయాగ్రామ్ లో చూసినప్పుడు రెడీ స్టేట్, న్యూ స్టేట్, రన్నింగ్ స్టేట్, వెయిటింగ్ స్టేట్ అండ్ టర్మినేటెడ్ స్టేట్ అని చెప్పుకున్నాం. సో అయితే మనం డయాగ్రామటికల్ గా చెప్పాలి అంటే ఇక్కడ బ్లాక్డ్ సస్పెండ్ స్టేట్స్ కూడా ఉంటాయి. సో దానికి మనం డిజైన్ చేసుకోవాలి కాన్సెప్ట్ అనుకున్నప్పుడు దిస్ ఈజ్ రెడీ స్టేట్, రెడీ సస్పెండెడ్ స్టేట్ అండ్ బ్లాక్డ్ స్టేట్. సో ఇది కొంచెం డెప్త్ గా. నెక్స్ట్ బ్లాక్డ్ సస్పెండెడ్ స్టేట్. సో దిస్ ఈజ్ క్రియేట్, అంటే ఫస్ట్ మనం క్రియేట్ మెథడ్ నుంచి రెడీ మెథడ్ లోకి వెళ్ళాము. అండ్ దిస్ ఈజ్ రన్నింగ్. సో ఇప్పుడు క్రియేట్ నుంచి రెడీ స్టేట్ లోకి వచ్చాం. వన్స్ రెడీ స్టేట్ లోకి వచ్చిన తర్వాత మనం రన్ లోకి వెళ్తాం. సో ఆఫ్టర్ రన్ లోకి వెళ్ళిన తర్వాత ఏదైనా సరే మనకి ప్రాబ్లం వచ్చి లేదు, ఏదైనా ప్రీంప్ట్ అనేది మనకు వచ్చినప్పుడు మళ్ళీ అగైన్ మనకి ఎక్కడికి వస్తాము, రెడీ స్టేట్ లోకి వస్తాం. సో రెడీ స్టేట్ నుంచి మనం సస్పెండ్ చేసాం, అంటే రెడీ స్టేట్ నుంచి సస్పెండ్ చేసాం. రెడీ స్టేట్ నుంచి సస్పెండ్ చేసినప్పుడు మనకి రెడీ సస్పెండెడ్ లోకి వస్తుంది. నెక్స్ట్ అగైన్ రెడీ సస్పెండ్ నుంచి మనం రిజ్యూమ్ చేసాం, అంటే మళ్ళీ అగైన్ వర్క్ చేయని చెప్పాం. సో దట్ ఈస్ రెజ్యూమ్, అంటే అగైన్ రెడీ స్టేట్ లోకి వెళ్ళిపోతుంది. సో దిస్ ఇస్ సస్పెండ్. ఇది రెడీ స్టేట్ లో ఉన్నప్పుడు జరిగే సస్పెండ్. ఓకే, నెక్స్ట్ మనకి ఇంకా రిమైనింగ్ బ్లాక్ అండ్ బ్లాక్ సస్పెండ్. ఇప్పుడు రెడీ స్టేట్ నుంచి మనం ఏం చేసాము అంటే అన్బ్లాక్ చేయటం వల్ల మనం బ్లాక్ స్టేట్ లోకి వెళ్ళాం. సారీ, అన్బ్లాక్ మీన్స్ బ్లాక్ నుంచి అన్బ్లాక్ లోకి వస్తుంది. సో ఎప్పుడు బ్లాక్ స్టేట్ లోకి వెళ్తాము, రన్నింగ్ స్టేట్ నుంచి బ్లాక్ చేసినప్పుడు మనం బ్లాక్ స్టేట్ లోకి వస్తాం. ఓకే, సో రెడీ స్టేట్ నుంచి రన్నింగ్ స్టేట్ కి వెళ్తాం. రన్నింగ్ స్టేట్ నుంచి మనం ఎప్పుడైతే ఆ పర్టికులర్ ప్రాసెస్ ని బ్లాక్ చేసామో బ్లాక్ స్టేట్ కి వస్తాం. బ్లాక్డ్ స్టేట్ నుంచి దాన్ని అగైన్ అన్బ్లాక్ చేసాం, అంటే అగైన్ ప్రాసెస్ అవ్వమని చెప్పాం. అప్పుడు డైరెక్ట్ గా రన్నింగ్ స్టేట్ కి వెళ్లకుండా బ్లాక్డ్ స్టేట్ నుంచి రెడీ స్టేట్ లోకి వచ్చి రెడీ స్టేట్ లో నుంచి రన్నింగ్ స్టేట్ లోకి వెళ్తుంది. దట్ ఈస్ అన్బ్లాకింగ్. ఓకే, బ్లాకింగ్ మీన్స్ రన్నింగ్ స్టేట్ నుంచి బ్లాక్డ్ స్టేట్, అన్బ్లాక్ మీన్స్ బ్లాక్డ్ స్టేట్ నుంచి రెడీ స్టేట్. ఆఫ్టర్ రెడీ స్టేట్ అగైన్ రన్నింగ్ స్టేట్ కి మనం మూవ్ అవుతాం. సో వెన్ వీఆర్ ఇన్ బ్లాక్డ్ స్టేట్ మనకి సస్పెండ్ చేయాల్సి వచ్చింది. రెడీ స్టేట్ లో ఉన్నప్పుడు సస్పెండ్ చేస్తే రెడీ సస్పెండెడ్ కి, బ్లాక్డ్ స్టేట్ లో ఉన్నప్పుడు సస్పెండ్ చేస్తే బ్లాక్డ్ సస్పెండ్ కి. సో దిస్ ఈస్ సస్పెండ్ అండ్ అగైన్ రెజ్యూమ్. ఓకే, సో ఇది టోటల్ మనకి స్ట్రక్చర్. అయితే ఇక్కడ కూడా బ్లాక్డ్ స్టేట్ నుంచి రెడీ స్టేట్ కి మనం మూవ్ అవ్వాలి. ఐ మీన్ బ్లాక్డ్ సస్పెండ్ నుంచి రెడీ సస్పెండ్ కూడా మనం వెళ్ళాలి అంటే అన్బ్లాక్ చేసుకోవచ్చు. సో దిస్ ఈస్ అన్బ్లాక్. ఓకే, సో టోటల్ మనకి సస్పెండెడ్ వేలో కాన్సెప్ట్ లో చెప్పాలి అంటే దిస్ ఈస్ ద డయాగ్రామ్. అండ్ నార్మల్ కాన్సెప్ట్ వేలో చెప్పాలి అంటే దిస్ ఈస్ ద డయాగ్రామ్. సో ఇందులో ఓన్లీ స్టేట్స్ వరకు మాత్రమే కవర్ అవుతాయి. ఇక్కడ టోటల్ ఆల్ సిచ్యువేషన్స్ అనేవి మనకి కవర్ అయ్యేటట్టుగా డయాగ్రామ్. సో మీరు ఇది అయినా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వేసుకోవచ్చు అండ్ ఇదైనా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వేసుకోవచ్చు. ఓకే, సో సస్పెండెడ్ రెడీ అనేది మనం ఎప్పుడైతే రెడీ క్యూ ఫుల్ అయిందో సస్పెండెడ్ రెడీలోకి వెళ్తాము. బ్లాక్డ్ సస్పెండ్ అనేది ఎప్పుడైతే బ్లాక్డ్ క్యూ ఫుల్ అయిందో అప్పుడు బ్లాక్డ్ సస్పెండ్ లోకి వెళ్తాం. ఓకే, సో దిస్ ఇస్ ద కాన్సెప్ట్ అబౌట్ ప్రాసెస్ స్టేట్. వీడియో లైక్ చేయండి అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.